అందరికీ షలోమ్. క్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనే వాక్య ధ్యానములో ఈరోజు లేవి కాండము 5వ అధ్యాయము ధ్యానించుకుంటున్నాం. ఒక పల్లవి పాడి. సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, వృద్ధులు బాలురు యౌవనులారా, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యౌవనులారా, యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. మనము నిన్నటి దినమున పాప పరిహారార్థ బలి, పొరపాటున పాపము చేసిన, ఆజ్ఞను మీరి పాపము చేసిన అనే విషయాన్ని గురించి ధ్యానించాము. ఈరోజు ఏ విషయాలు తప్పితే మనం పాపం చేస్తాము, ఏ విషయాలలో మనము పాపం చేసేటి వారిగా ఉంటామో అనే విషయాన్ని ధ్యానించుకుంటున్నాం. లేవియా కాండము 5వ అధ్యాయము 1వ వచనం. ఒకడు ఒట్టు పెట్టుకునిన వాడై తాను చూచిన దాని గూర్చి కానీ తనకు తెలిసిన దాని గూర్చి కానీ సాక్షి అయి ఉండి దాన్ని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే కానీ, అపవిత్ర పశు కళేబరమే కానీ, అపవిత్రమైన ప్రాకడి జంతువు కళేబరమే కానీ, అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును. మనుష్యులకు తగులు అపవిత్రతలలో ఏదైనను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని ఎడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. కాబట్టి అతడు వాటి విషయమందైనను అపరాధి అగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలలో నుండి ఆడు గొర్రె పిల్లనే కానీ ఆడు మేక పిల్లనే కానీ పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మాట ఇచ్చి మాట నెరవేర్చేవారిగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఒట్టి పెట్టుకోకూడదు. ఒకవేళ ఒట్టి పెట్టుకుంటే దానిని సక్రమంగా నెరవేర్చే పద్ధతిన మనము ఒట్టి పెట్టుకోవాలని తెలియజేస్తూ ఉన్నాడు. అటు విధముగా మనము మన నోటి మాట ప్రకారంగా మనము జీవించాలి, మాట తప్పకూడదు అన్న విషయాన్ని మనము ఏదైనా తెలియజేశాడు తండ్రి మనకు.
ఆమెన్.